ఒక చిన్న సాక్ష్యం చెప్పన వద్దా? నేను 2009లో వచ్చే విజయవాడకి. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? లెక్కలు తెలిసిన వాళ్ళు చెప్పండి. లెక్కలు తెలిసిన వాళ్ళు చెప్పండి. లెక్కలు రాకపోతే బెండకాయన్న తినండి. ఎన్ని సంవత్సరాలు? ఎన్ని? 17 సంవత్సరాలు. ఓకే, 2009లో వచ్చాను నేను. సరేలే, ఇంక చేసింది లెక్కలు చేసింది చాలే, కూటమి అయిపోయిందాక చేస్తూ ఉంటావేంటి? నేను వచ్చిన కొత్తల్లో ఉండవల్లి మందిరంలో నా రూమ్ ముందు కూర్చొని ఉంటే ఒక అతను చింపిన జుట్టు, చినిగిన బట్ట, ఇకారంగా వచ్చాడు. ఈడవడరా బాబు అనుకున్నా. వస్తే మోకాళ్ళు వేసి అయ్యా అయ్యా అని ఏడ్చాడు. ఇట్లాగా అయ్యా అయ్యా. నాకు ఎవడరా బాబు అని ఆగా ఏంటి చెప్పు అన్న. అయ్యా అన్నా అన్నా రమేష్ అన్నా. ఈడెవడరా స్వామి, నాకు తగల దిగిలాడు అనుకున్నాను. ఆడవాడు ఆపు ఏంటి అన్నాను. నేను చచ్చిపోతా కృష్ణా నదిలో దూకేస్తా అన్నా. ఓ అమ్మ దేవుడ స్తోత్రం ప్రభు అని నేను పిచ్చిగా మాట్లాడదాం దబాయించి ఏం మాట్లాడితే ఆయన ఏదో కష్టం చెప్పుకొచ్చాడు. ఎప్పుడు 2009లో నేను వచ్చిన కొత్తల్లో. సరే నేను గద్ది చేత అట్లా అనకూడదు, అట్లా ప్రార్థన చేసి ఆ పనులు చేయకూడదు అని చెప్పి అయిపోయింది. తెలీదు. పోయిన నెలలో 20వ తేదీ మన యనమల కుదురు మందిరం దగ్గర బాప్తిసాల తొట్టు ఉంది కదా, వింటున్నారా లేదా? ఆ అమ్మ మీద కళ్ళు భారంగా అంటుంది. ఈసారి 24వ తారీఖు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ పొలంలో కొడతారు, మందు కొడతారు, ట్యాంక్ ఇది, అది తగిలించుకొని వస్తా, నీళ్లు పోసుకొని వాకింగ్ చెప్తా ఉంటాను. ఎవరన్నా కనుక అన్నాడు దగ్గరికి వెళ్ళి బుస్ 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 అని కొడితే ముఖం మీద నీళ్లు కొట్టేస్తాం, దెబ్బకి మేలుకుంటారు అంతే. హల్లెలూయా. పోయిన నెల 20వ తేదీ మనం యనమల కుదురులో బాప్తిసాల తొట్టు ఉంది కదా, ఆ బాప్తిసాల తొట్టు దగ్గర ఊరికి అట్లా నడుచుకుంటా ఉన్న సాయంకాలం ఎన్ని గంటలకి? 5:30కి 6 అయింటుందిలే. ఊరికనే సరదాగా బాప్తిసాల తొట్టు దగ్గర అదేంటి దీపవృక్షం ఉంది కదా, ఆ దీపవృక్షం దగ్గర అట్లాగా తిరుగుతూ ఉన్న ఊరికనే ఊరికి తిరుగుతూ ఉంటే ఒక ఆయన వచ్చాడు బ్యాగ్ సంకలో పెట్టుకొని. అన్నా పేదోళ్ళలో అన్నాడు. నేను ప్రైజ్లో చదువు అన్నా బాగున్నావా అన్నాడు. బాగున్నా. నాకేం తెలుసేంటి? హలో చాలా కాలమైందన్నా నిన్ను చూసా అన్నాడు. నేను కూడా అన్నా. ఆడు పోవట్లా. ఇంకా నేను అర్థమైంది, ఓహో ఏదైనా ప్రార్థన చేయించుకోవాలేమో, నేనేమో రౌండ్ వేస్తూ ఉంటున్నాను అని ఆగి ఏంటి ప్రార్థన చేసుకోవాలా అన్నాను. ఈరోజు 20వ తారీఖు కదన్నా, హోల్నెట్కి వెళ్తున్నా గుంటూరుకే అన్నాడు. సరే అన్నా బాగున్నావా? బాగున్నానని చెప్పానుగా. అంటే ఏందన్నా నన్ను గుర్తుపట్టలా నువ్వు అన్నాడు. గుర్తుపట్టలేదంటే ఆయన ఏమన్నా ఎట్ట గుర్తుపట్టేదే? నేను అన్నాడు ఏంటి ప్రార్థన చేసుకోవాలని చెప్పు అన్నా. ఏందన్నా నన్ను గుర్తుపట్టలేదా అని అతను చెప్తున్నాడు. అన్నా నేను మీరు ఉండవల్లి మందిరంలో మీ రూమ్ ముందు కూర్చొని ఉంటే ఒకసారి వచ్చి నీ దగ్గర ప్రార్థన చేసుకోవాలా, చచ్చిపోవడానికి వచ్చాను, కృష్ణా నదిలో దూకేద్దామని వచ్చి నీ దగ్గరకు వచ్చి ఏడ్చానుగా, అప్పుడు నువ్వు నా నెత్తి మీద ప్రార్థన చేసి తట్టావుగా. ఎప్పుడు నాకు గుర్తు రావట్లే, ఎప్పుడూ అయిపోయా, మనకెట్ట గుర్తుంటుంది? ఎప్పుడు అన్నా. ఏందన్నా ఎప్పుడు అంటావో అని నాకు జ్ఞాపకం చేశాడు అతను. ఆయన చెప్తున్నాడు, అన్నా చచ్చిపోవాలని కృష్ణానది దగ్గరకు వచ్చి ఆఖరిగా మీ దగ్గర వచ్చి పలకరించుకొని పోదామని నీ దగ్గరకు వస్తే నువ్వు ప్రార్థన చేసి ఇక్కడ తట్టావు, నన్ను తట్టి పిచ్చి పనులు చేయబాకు అని చెప్పి ధైర్యపరిచావు. సరేనని చెప్పి వస్తే 1 టౌన్లో నా ఫ్రెండ్ ఉన్నాడు. నా ఫ్రెండు వాడి దగ్గరికి వెళ్తే వాడు నన్ను సోమోసాలు ఆ సమోసాలు చేసే షాపులో జరిపించాడు.
చేర్పిస్తే ఆయన చెప్తున్నాడు, అక్కడ నేర్చుకున్నా, అక్కడ పని నేర్చుకున్నా, కట్ చేస్తే ఇప్పుడు మచిలీపట్నంలో షాప్ పెట్టుకొని షాప్ రన్ చేస్తున్నా. ఉండ ఏం చెప్పి అసలు చెప్పేదినా, మచిలీపట్నంలో షాప్ పెట్టుకొని రన్ చేస్తున్నాను. నా దగ్గర ఇంచుమించు 25 మంది పనులు ఉన్నారు. మీకు ఇంకా ఒక మాట చెప్పనా అన్నా, రోజుకి ఇంచుమించు 10-15 వేల రూపాయలు సంపాదిస్తానన్నా. ఎంతంట? 10-15 వేలంట. సినిమా హాళ్ళకి, హోటళ్ళకి, పెద్ద పెద్ద షాపులన్నిటికీ హోల్సేల్కి నేనే వేస్తాను సమోసాలు. 10-15 వేల రూపాయలు మిగులుతుందన్నా. 15 వేల రూపాయలు రోజు కంటే నెలకెంతమ్మా? లెక్కలు రావా చెప్పమ్మా? వచ్చే నెల చెప్తాలే అన్న అంటావా? రోజుకి 15 వేలు అంటే నెలకెంత? ఎంతనా? 4 లక్షల? 4,50,000. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొందరు చెప్పయ్యా? ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొందరు లేకు కొబ్బరిగా కొడతావు నీకు చూద్దాం. ఆడుతూ పాడుతూ సంపాదించుకుంటున్నానన్నా. దేవుడు నన్ను ఆశీర్వదించాడన్నా, మేము చూద్దామని వచ్చానన్నా. నాకు కడుపు నిండిపోయిందండి. నెల నేను 7వ తారీఖు ఇక్కడికి వస్తా, హోల్ నైట్కే. 20వ తారీఖు గోరంట్లు వెళ్తాం. మరి నాకు కనపడలేదు ఏంటంటే ప్రార్థన చేసుకుని వెళ్తున్నాను కదన్నా. దేవుని సన్నిధి మర్చిపోను, దేవుని సన్నిధి విడిచిపెట్టనన్నా. నా దేవుడు నా బతుకు నిలబెట్టాడన్నా. నీ పనుల భారం ఆయన మీద మోపితే నీ కార్యాలు అలా సఫలమవుతాయి. హల్లెలూయా. ఆయన మీద మోపకుండా ఉదయాన్నే లేచి పాశుమోహంతో వెళ్ళిపోయి కూర్చొని నువ్వు ఏదో చేయాలని ప్రారంభించి, ఏదో చేయాలని సాహసించి, ఏదో చేయాలని రెక్కలు ముక్కలు చేసిన ఆయనకు అప్పగించి చూడు, ఆయన మీద మోపి చూడు, ఆయనకే నీవు సమర్పించుకొని చూడు. నాయన, నా శక్తి, నా భక్తి, నా బలము, నా ధనము, నా జనము, లేకపోతే నా సామర్థ్యత ఇది కాదు ప్రభువా. నా భారం, నా పనుల భారం నీ మీద పెడుతున్నా.